హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రైస్, రోటీ, పులావ్ ఎందులోకైనా సూపర్‌గా ఉండే షాహీ మీల్ మేకర్ కర్రీ మంచి క్రీమీ టెక్స్చర్‌తో టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీకి మసాలాని ఇలా గాని ప్రిపేర్ చేసి మీరు కూర చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ సూపర్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద కొద్దిగా వాటర్‌ని ఇలా బాగా బాయిల్ చేసుకొని 1 కప్పు దాకా చిన్న మిల్ మేకర్‌ని వేసుకోండి. కర్రీకి ఎప్పుడూ కూడా చిన్న మిల్ మేకర్ అయితేనే బావుంటుంది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మీల్ మేకర్‌ని వాటర్ నుంచి సెపరేట్ చేసి వేరొక బౌల్‌లోకి వేసుకోండి. ఈ మీల్ మేకరు కాస్త చల్లారి మనం చేతితో తాకగలిగేంత వేడున్నప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకొని ఆ మీల్ మేకర్‌ని వేరొక బౌల్‌లో వేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్ అంతా కూడా పక్కన పెట్టండి. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా! ఆ మీల్ మేకర్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో జస్ట్ ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కలిపేస్తే విడిపోతాయి. ఇలా వేపిన తర్వాత వీటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని సేమ్ అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ హీట్ చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటో, అలాగే 1 ఇంచి అల్లం, 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి టమాటాలు కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ, టమాటో ముక్కల్ని ఆయిల్ పడకుండా మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు ఇందులో 3 జీడిపప్పు, 1 టీ స్పూన్ వరకు మిలాన్ సీడ్స్ ఉంటే వేసుకోండి. మీ దగ్గర ఇవి లేకపోయినా స్కిప్ చేసేయొచ్చు. అలాగే అరకప్పు వరకు పెరుగు వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తటి ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోండి. మనం చేసే కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ ప్యూరీ పైనే డిపెండ్ అయి ఉంటుందండి. సో, అందుకనే ఉల్లిపాయ, టమాటో ముక్కలు బాగా మగ్గి వేగిన తర్వాత చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే కడాయి పెట్టి ఉల్లిపాయలు, టమాటాలు మగ్గించిన నూనెలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ జీలకర్ర వేసి అర నిమిషం పాటు ఫ్రై చేశాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని వేసుకోండి. ఆ ప్యూరీ జార్‌లోనే మరొక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని, ఆ మిగిలిన మసాలా పేస్ట్ అంతా కూడా వేసి కలిపేసుకున్నాక, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపేసుకోండి. గ్రేవీ ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ని వేసుకొని ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే కర్రీని కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఒక పెనం పెట్టి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత మరొకసారి కలిపి మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా! ఆ కసూరి మేతిని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి. ఇలా వేపిన కసూరి మేతి వేయటం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలిపి ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకి సర్వ్ చేసుకున్న చాలా చాలా బావుంటుందండి. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.